కుక్క నోట్లో మహిళ చెయ్యి ఆ కేసుకు సంబంధించి మిస్టరీ ఇప్పుడు వీడిపోయిందని చెప్పుకోవాలి. డాక్టర్ అయిన అల్లుడే అత్తని 13 ముక్కలుగా నరికాడు. నరికిన తర్వాత కర్ణాటకలో రోడ్డుపై ఆ ప్లాస్టిక్ కవర్లలో ఈ ముక్కలన్నీ ఒక 14-15 కవర్లలో డిఫరెంట్ 10 లొకేషన్లకు పైన లొకేషన్స్లో ఆ అత్తకు సంబంధించిన ఆ భాగాలన్నీ తీసుకెళ్లి ఆ రోడ్డుపై డిఫరెంట్ లొకేషన్స్లో పడేసి వచ్చాడు. తుమ్కూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ గ్రామంలో ఈ మృతురాలు బెల్లావి అనే ఒక గ్రామానికి చెందిన లక్ష్మీదేవిగా గుర్తింపు చేశారు. ఆమెని డెంటల్ డాక్టర్గా అల్లుడు పనిచేస్తున్నాడు. రామచంద్ర అతని పేరు. అతను అత్త ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో అత్తని హతమార్చనని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. 19 ముక్కలుగా కోసి 14 ప్లాస్టిక్ కవర్లలో కుక్కి ఆ రామచందర్ అనే అతనితో పాటు 2 స్నేహితులతో సహా ఆ అత్తని అతి దారుణంగా అతి కిరాతకంగా ఆ అత్తని చంపేసిన తర్వాత 19 ముక్కలుగా నరికారు. నరికిన తర్వాత 14 ప్లాస్టిక్ బ్యాగులలో పెట్టి దాన్ని బెంగళూరుకి సంబంధించిన ఒక హైవేకి సంబంధించిన రోడ్లో 10కి పైగా డిఫరెంట్ లొకేషన్స్లో ఆ బ్యాగుకి సంబంధించిన ఆ కవర్లన్నీ తీసుకెళ్ళి ఆ ముక్కలన్నీ ఆ కవర్లో పెట్టారు కదా, ఆ కవర్లన్నీ తీసుకెళ్ళి ఆ రోడ్లో పడేశారు. సో దీన్ని 2-3 పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి నన్ను పట్టుకోలేరన్న ధైర్యంతో అల్లుడున్నాడు. కానీ ఆ విషయాన్ని దానికి సంబంధించిన ఆధారాలన్నీ సేకరించిన తర్వాత పోలీసులు ఈ కేసును ఛేదించారు. అల్లుడే ఇలాంటి పని చేశాడని చెప్పి తెలుస్తుంది. ఆ అత్త ఎవరైతే ఉన్నారో ఆ అత్త తన కూతుని కలవడానికి వెళ్ళిన తర్వాత తను ఇంటికి రాకపోవడంతో తన భర్త కేసు ఫైల్ చేశాడు. కానీ అల్లుడే అత్తను హతమార్చాడు. తన ప్రవర్తన బాగాలేదు, మరి కలిసి కూడా ఉండట్లేదు, వేరువేరుగానే ఉంటున్నారు. అయినా కూడా మరి అల్లుడికి అత్త మీద ఎందుకు అంత కోపం వచ్చిందో తెలియదు. కానీ అత్తని అతి దారుణంగా అతి కిరాతకంగా వాడొక డాక్టరా, అసలు వాడొక డెంటల్ డాక్టరా, ఆ డాక్టర్ అని ఉంది కానీ వాడు అసలు డాక్టర్ చదువుకున్నాడా, చదువుకొని ప్రజలకు సేవ చేయాల్సింది పోయి ఇలా అత్తని దారుణంగా కిరాతకంగా చంపాడు. అతనితో పాటు ఇంకో 2 మిత్రులు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ దారుణానికి ఇంకో మిత్రులు ఎలా వాళ్ళు హెల్ప్ చేశారు, ఎలా చేయగలుగుతారు ఇలాంటి పనులకి నాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ. మీరేమనుకుంటున్నారు కింద కమెంట్ రూపంలో తెలియపరచండి. అత్తని చూడండి. ఆయన దీనికి సంబంధించి ఒక్కసారి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శిల్ప ఉంది, శిల్పతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శిల్ప, చెప్పండి, అసలు అల్లుడు ఇలాంటి దారుణానికి ఎలా పాల్పడ్డాడు? అత్తకి సంబంధించి ఆయనకి ఏమైనా గొడవలు జరిగాయా ఏంటి? రైట్, కర్ణాటకలోని ప్లాస్టిక్ కవర్ లో దొరికినటువంటి మానవ శరీర భాగాల ఇన్సిడెంట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. దీనికి సంబంధించినటువంటి కేసు మర్డర్ అని పోలీసులు ఛేదించారు. ప్రధానంగా దీనికి కారణము సొంత అల్లుడే అత్యంత దారుణంగా తన అత్తని హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఒకవైపు అత్త పలుసార్లు చెప్పినా కూడా తను ఒకవైపు బిహేవియర్ సరిగా లేదు, పలుమార్లు హెచ్చరించినా వినలేదు అని కూడా పక్కా ప్లాన్ ప్రకారం అల్లుడే ఇదంతా చేశారంటూ కూడా ఒకవైపు పోలీసులు చెప్పుకుంటూ వచ్చారు. దీనివల్ల ఇంటి చుట్టుపక్కల అందరూ పరువు పోతుందంటూ కూడా చాలా మంది చెప్పడంతో తను కొంచెం ఫీల్ అవటం వల్ల ఇదంతా చేసినట్టు కూడా ఒకవైపు పోలీసుల ముందు కూడా చెప్పారు. ప్రధానంగా ఒకవైపు తనని హత్య చేసి 19 ముక్కలుగా నరికారు. అనంతరం 14 ప్లాస్టిక్ కవర్లలో మొత్తం కూడా శరీర భాగాలు మొత్తం కూడా వేరువేరుగా అనుమానం రాకుండా వేర్వేరు ప్లేసుల్లో దాన్ని చూసారు. వేర్వేరు ప్లేస్ లో దాన్ని మొత్తం కూడా పారేశారు. సో అయితే ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి 2-3 రోజుల తర్వాత ఒక అక్కడ ఉన్నటువంటి కుక్క తను ఏదైతే శరీర భాగాల నుంచి ఉన్నటువంటి ఒక వేలు ఉంటుందో ఆ వేలుని పట్టుకొని వేలు నోట్లో పెట్టుకొని వెళ్తుంటే కొంతమంది స్థానికులు దాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు అక్కడికి చేరుకున్న దానికి సంబంధించి మొత్తం కూడా అక్క చుట్టుపక్కల ప్రాంతాలు ఎంక్వైరీ చేస్తే మొత్తం కూడా 14 ప్లాస్టిక్ కవర్లు లభ్యమయ్యాయి. అందులో ఏదైతే తల ఉంటుందో తల ఆధారంగా తనని గుర్తించారు. ఎవరైతే తనని గుర్తించి తనకు సంబంధించిన కుటుంబ సభ్యులని ఎంక్వైరీ చేశారు. దీని గల ప్రధాన కారణాలు ఏంటంటూ కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఏదైతే సీసీ కెమెరాలు ఉంటే వాటికి ఆధారంగా చూసినాక దీనికి ప్రధాన కారణం అల్లుడే అంటూ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు చేసింది. దీనికి తన 2 స్నేహితులు తను హెల్ప్ చేసినట్టు కూడా పోలీసులు గుర్తించడంతో ఇప్పటికే 3 పైన కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తన మృతురాలు కోలాల గ్రామానికి చెందినటువంటి లక్ష్మీదేవిగా ఏదైతే తల ఉంటుందో తలకు సంబంధించినటువంటి భావం ద్వారా పోలీసులు ఆమెను గుర్తు చేసి
దీని మొత్తం కూడా ఒకవైపు అల్లుడు డెంటల్ డాక్టర్ గా పనిచేస్తుండు రామచంద్రప్ప అనే వ్యక్తి ఈ విధంగా ఎంతో మందికి సహాయం చేయాల్సిన వ్యక్తి, అలాంటిది అత్తని అత్యంత దారుణంగా చేశారు. కేవలం అదొకటే ఇష్యూ, ఏదైనా అత్త ప్రవర్తన వల్లనే ఇదంతా చేశారా లేకుంటే ఇంకేమైనా పర్సనల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటూ కూడా పోలీసులు ఎంక్వైరీ చేశారు. ప్రస్తుతం రామచంద్రప్ప వయసును కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకుని ఇదంతా ప్లాన్ చేసినప్పుడు నీకేమైనా అనుమానం వచ్చిందా ఏంటని కూడా ప్రస్తుతం తన్ని కూడా ప్రస్తుతం అయితే పోలీసులు విచారిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో మొత్తం మీద ప్రస్తుతం అయితే ముగ్గురు పైన కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ ఎంటైర్ ఇష్యూ అనేది అటు కర్ణాటక రాష్ట్రంలో మొత్తం కూడా సంచలనంగా మారింది. దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని ప్రస్తుతం అయితే ఎంక్వైరీ అయితే నడుస్తుంది. కళ్యాణ్. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మనం చూస్తే కనుక ఈ మధ్యకాలంలో చాలామంది భార్యలు భర్తలను చంపేస్తున్నారు, అలాగే అత్తలు కానీ మామలు కానీ వీళ్ళందరూ కూడా భార్య భర్తలకు ఏదైతే వాళ్ళ విషయాల్లో అత్త మామలు కూడా ఎక్కువ జోక్యం చేసుకోవడం, అలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. అలాంటిదే ఒక సంఘటన ఇప్పుడు కర్ణాటకలో చాలా వైరల్గా మారింది, చాలా షాకింగ్ ఇన్సిడెంట్ కూడా జరిగింది. అలాంటి ఒక ఇన్సిడెంటే ఇది. తన అత్తని 19 ముక్కలుగా నరికిన తర్వాత కొన్ని ప్లాస్టిక్ బ్యాగ్స్లో పెట్టి దాన్ని తీసుకెళ్ళి కర్ణాటకకు సంబంధించిన ఒక హైవేలో ఒక రోడ్లో డిఫరెంట్ లొకేషన్స్లో ఆ విడిభాగాలన్నీ ఆ కవర్లోంచి అలా పడేసి వెళ్ళిపోయాడు. రోడ్డు పక్కనే పడేసి వెళ్ళిపోయాడు. ఆ రోడ్డు పక్కన పడేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ విడిభాగాల నుంచి ఒక భాగం నుంచి అత్తకు సంబంధించిన చెయ్యిని ఒక కుక్క తీసుకొని వెళ్ళిపోతే ఆ స్థానికులు గుర్తించి ఇది మనిషికి సంబంధించింది కదా అని చెప్పి పోలీసులకు సమాచారం ఇచ్చిన తర్వాతనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అసలు ఇలా ఎందుకు చేశాడు అని అంటే అత్తకి తనకి పడట్లేదు, అత్త తన విషయంలో జోక్యం చేసుకుంటుంది. అత్తకి ఎన్నోసార్లు నచ్చ చెప్పాలని ప్రయత్నం చేశా, దాని తర్వాత కూడా తను వినకపోతే ఇలా హతమార్చా అని చెప్పేసి ఆ అల్లుడు రామచందర్ ఎవరైతే ఉన్నారో అతను చెప్పుకొచ్చాడు పోలీసులకి. అతనితో పాటు ఇంకో 2 మిత్రులు కూడా ఈ హత్య కేసుకి సంబంధించి ఇంకో 2 మిత్రులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళిద్దరు కూడా అతన్ని చంపడానికి వాళ్ళిద్దరు కూడా హెల్ప్ చేసినట్టు తెలుస్తుంది. ఒక పక్కన ప్రొఫెషన్ చూసుకుంటే అతను ఒక డెంటల్ డాక్టర్గా వర్క్ చేస్తున్నాడు. సమాజానికి సేవ చేసి, ప్రజలకు సేవ చేసి, నలుగురికి సేవ చేయాల్సిన ఒక విద్యని తీసుకున్న అతను ఇలా తన అత్తనే చంపడం అనేది ఒక్కసారి షాకింగ్ వేవ్స్ని ఆ కర్ణాటకలో కావచ్చు, ఆ తుమ్కూరు జిల్లాలో కావచ్చు, ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక్కసారి షాకుకు గురి చేసింది. సో అలాంటి ఒక సంఘటననే ప్రస్తుతం కర్ణాటకలో చోటు చేసుకుంది. దానికి సంబంధించిన వివరాలే ఇది. ఆమె పేరు వచ్చేసి లక్ష్మీదేవి, ఆమెకు 42 సంవత్సరాలు అత్త పేరు. సో మరి కూతురుకు తెలుసా లేదా, కూతురు ఉండగానే జరిగిందా లేదా అనేది ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తెలిసే ఛాన్స్ ఉంది. సో ప్రస్తుతానికైతే అల్లుడే ఆ హత్య చేసినట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. కర్ణాటకకు సంబంధించిన ఈ కుక్క నోట్లో మహిళ చెయ్యి అని చెప్పేసి ఏదైతే మిస్టరీ కేసు ఉందో ఆ మిస్టరీ కేసు ఇప్పుడు మిస్టరీ వీడిపోయిందన్నట్టు మనకు చాలా క్లియర్గా తెలుస్తుంది. పోలీసులు దీనికి సంబంధించి ఏం వివరాలు చెప్తున్నారు, అసలు పోలీసులు ఇప్పటిదాకా వాళ్ళకి ఎలాంటి ఆధారాలు దొరికాయి, ఏం చెప్తున్నారు అనేది ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. ಮತ್ತು ಅದಾದಮೇಲೆ ನಮಗೆ ಫರ್ದರ್ ಸರ್ಚಲ್ಲಿನೂ ಮರ್ಸಡ್ರಿನ ಒಂದು ಕಡೆ ಮುಖ, ಫೇಸ್, ಹೆಡ್, ತಲೆಭಾಗ ಸಿಕ್ಕಿತ್ತು. ಆ ತಲೆಭಾಗ ಸಿಕ್ಕಿದಾದ ಮೇಲೆ ಫ್ಯಾಮಿಲಿ ಮೆಂಬರ್ಸ್ ತಕ್ಷಣವೇ ಐಡೆಂಟಿಫೈ ಮಾಡಿದರು. ಸೊ ವಿಕ್ಟಿಮ್ ಹೆಸರು ಬಂದು ಲಕ್ಷ್ಮೀದೇವಿ, ಇವರು ಬೆಲ್ಲಾವಿಯಲ್ಲಿ ವಾಸ ಇರ್ತಾರೆ. ಸೊ ವಯಸ್ಸು ಸುಮಾರು 42 ವರ್ಷ. ಇವರು ಹಸ್ಬೆಂಡ್ ಬಂದು ಬಸವರಾಜು ಅನ್ನೋರು. ಸೊ ಇದು ಅದೇ ಇವರು ಯಾರು ಮೃತಪಟ್ಟಿದ್ದಾರೆ ಅವರ ಅಲಿಯ ಡಾಕ್ಟರ್ ರಾಮಚಂದ್ರಯ್ಯ, ಈಗ ಡೆಂಟಲ್ ಡಾಕ್ಟರ್, ಅವರು ಹೇಳಿದ್ರ ಮೇಲೆ ಅವರು ಸಮೇತ ಅವ್ರ ಜೊತೆಗೆ ಸೇರಿಕೊಂಡು ನಾವು ಈ ಕೃತ್ಯ ಮಾಡಿದ್ದೀವಿ ಅಂತ ಅವರು ಹೇಳ್ತಾರೆ. ಸೊ ಇಮಿಡಿಯೇಟಾಗಿ ಅವರು ಕೊಟ್ಟಿರುವ ಇನ್ಫಾರ್ಮೇಷನ್ ಮೇಲೆ ಡಾಕ್ಟರ್ ರಾಮಚಂದ್ರಯ್ಯನೂ ಸಹ ನಾವು ಕಸ್ಟಡಿಗೆ ತೊಗೊಂಡು ಅವ್ರನ್ನ ವಿಚಾರಿಸುವಾಗ ಅವರು ಹೇಳಿರುವ ಮಾಹಿತಿ ಮೇಲೆ ನಾವು ಇವ್ರನ್ನ ಅರೆಸ್ಟ್ ಮಾಡಿ ಮಾನ್ಯ ನ್ಯಾಯಾಲಯಕ್ಕೆ ಪ್ರೊಡ್ಯೂಸ್ ಮಾಡಲಾಗ್ತಾ ಇದೆ. ಇವತ್ತು ನಿನ್ನೆ ರಾತ್ರಿ ಸುಮಾರು 11 ಗಂಟೆಗೆ ನಾವು ಅರೆಸ್ಟ್ ಮಾಡಲಾಗಿದೆ. ಇವತ್ತು ಕೋರ್ಟಿಗೆ ಪ್ರೊಡ್ಯೂಸ್ ಮಾಡಿ ಅವ್ರನ್ನ ಕಸ್ಟಡಿ ತೊಗೊಂಡು